ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీ రచ్చరచ్చ చేసింది. పోలీసులపైన రాళ్ల దాడితో తెగబడింది వైసీపీ కార్యకర్తలు. ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పోలీసులని. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ సెంటర్లో వైసీపీ ప్రభ బండ్లను ఎక్కువసేపు ఆపి టీడీపీ ఎడ్ల బండ్లని పోలీసులు పంపడంతో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే పోలీసుల పైన రాళ్లతో తెగబడ్డారు వైసీపీ కార్యకర్తలు. ఈ ఘటనపైన హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారందరిపైన కేసు నమోదు చేయాలని ఆదేశించారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి అనిత ఈ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధం ఘర్షణ వాతావరణం ఒకసారిగా పోలీసులపై రాళ్ల దాడి వరకు తెగదీసింది. ఈ దాడిలో ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ అందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారంతా కూడా ఈ ఘటన చిన్న తిరునాళ్లలో టీడీపీ వర్సెస్ వైసీపీగా జరిగినటువంటి ఘర్షణ కారణంగా పెద్ద ఎత్తున అక్కడ ఒక యుద్ధమే దారితీస్తుందని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు ఆ విజువల్స్ని చూడండి. అక్కడ పోలీసులు కూడా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అప్పటికే టీడీపీ వర్గీయుల మధ్య వైసీపీ వర్గీయుల మధ్య ఒకరిపై ఒకరు దాదాపుగా దాడి చేసుకునే క్రమం. అంతలోనే వైసీపీ నాయకులు అడ్డుకొని టీడీపీ నాయకులు అక్కడి నుంచి పోలీసులు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి వైసీపీ నాయకులు ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు కాస్త ఈ దారుణాన్ని కొడిగట్టారు. పోలీస్ స్టేషన్ సెంటర్లో ఒకసారిగా ప్రభబండ్లని వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రభబండ్లని ఎక్కువసేపు ఆపి టీడీపీ ఎడ్ల బండ్లని పోలీసు పంపడంతోనే ఈ వాగ్వాదానికి గల కారణం అని తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. రైట్ రాజేష్, ఏంటి మరి ఇంతటి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు, పోలీసులపైనే దాడికి తెగదీస్తున్నారంటే ఏంటి? ఇంతటి స్థాయిలో వైసీపీ నాయకులు రెచ్చిపోవడం గల కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? తిరుపతమ్మకు సంబంధించినటువంటి చిన్న తిరునాళ్ళు జరుగుతున్న సందర్భంగా అనిగళ్లపాలు అంటే పెనుగంచిప్రోలు సమీపంలో ఉన్నటువంటి అనిగళ్లపాల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సారే సమర్పిస్తూ వస్తూ ఉంటారు. అటు పార్టీలకు అత్యంతంగా భక్తులందరూ కూడా సమర్పిస్తూ వస్తుంటారు. అయితే ఈ సందర్భంగా సారే తీసుకొస్తున్న సందర్భంలో వైసీపీ టీడీపీ సంబంధించిన వారు ఒకసారిగా అటువైపు అంటే తిరుపతమ్మ ఆలయానికి వెళుతున్న సందర్భంగా అంటే పోలీస్ స్టేషన్ మీదుగానే ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన సమీపంలో ముందుగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఆపేసి టీడీపీ వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు. అమ్మవారికి సారి సమర్పించడంలో రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నారు? కేవలం వైసీపీ వాళ్ళని వాహనాలని బైకుల్ని ఎడ్ల బండిని ఆపేసేసి టీడీపీ వాళ్ళు మాత్రం పంపిస్తున్నారంటూ అక్కడ వైసీపీ కార్యకర్తలు అమ్మవారి సారి తీసుకెళ్తున్న సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే అక్కడ పోలీసులు కూడా వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అక్కడ వాగ్వాదం జరగడం, పోలీసుల మీద రాళ్లు రావడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ మీద కూడా రాళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా డ్యూటీలు అంటే అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐకి అదేవిధంగా నలుగురు కానిస్టేబుల్కి అయితే గాయాలయ్యే వాళ్ళని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి ప్రస్తుత వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో అంటే పోలీసుల మీద దాడి చేసినటువంటి ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జనరల్ గా అక్కడ రాజకీయాల అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గొడవలు జరుగుతుంటాయి. కానీ నిన్న జరిగిన ఘటన ఏంటంటే పోలీస్ స్టేషన్ సమీపంలోనే వైసీపీ వాళ్ళని మాత్రమే వాంటెడ్ గా అడ్డుకున్నారనేది వాళ్ళు చెప్తున్న మాట. కావాలనే మమ్మల్ని అడ్డుకున్నారు కాబట్టి మేము వెళ్లే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెబుతున్నారు. జనరల్ గా ప్రతి సంవత్సరం అమ్మవారికి చిన్న తిరునాళ్ళు జరుగుతుంది, పెద్ద తిరునాళ్ళు కూడా జరుగుతుంది. వేలాది సంఖ్యలో భక్తులు అటు తెలంగాణ నుంచి ఖమ్మం నుంచి కూడా భారీగా వస్తుంటారు. కానీ ఇప్పుడు కూడా ఇంత స్థాయిలో గొడవలు జరగలేదని స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ నిన్న రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ ఎక్కువగా ఉండడం, రెండోది ఆ కార్యక్రమానికి అమ్మవారు సాగు తీసుకెళ్తున్న సందర్భంగా కొంత నినాదాలు కూడా చేయడంతో జగన్ అని వైసీపీ వాళ్ళు జగన్ అని అటు టీడీపీ వాళ్ళు చంద్రబాబు అంటూ నినాదాలు చేయడంతోనే గొడవ పెద్దదైందని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నంలోనే ఒకసారిగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళని పంపిస్తున్నారంటూ వాళ్ళ మీద రెచ్చిపెట్టు టీడీపీ వాళ్ళ మీద ఇటు పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికైతే ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది. ఈ ఘటన మీద సిపి రాజశేఖర్ బాబు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఖచ్చితంగా దోషుల్ని అదుపులో తీసుకోవాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు హోంమంత్రి అంతా కూడా ఈ ఘటన మీద సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ఘర్షణలకి అవకాశం లేకుండా చూడాలని కూడా ఆమె కూడా కొంత సీరియస్. ఎందుకంటే
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి అంటే అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నటువంటి ప్రాంతం. అలాంటి దేవాలయం వద్ద రాజకీయాలకు సంబంధించిన గొడవలు, ఇలాంటి అసాంఘిక ఘటనలు జరగడానికి వీల్లేదనేది ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యం. ప్రస్తుతానికైతే 2 అదుపులు తీసుకున్నారు. మిగతా వాళ్ళ మీద కూడా కోసం కూడా గాలిస్తున్నారు. ముఖ్యంగా అనిగండ్లపాడుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనేది పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. వాళ్ళని ఈ దాడి ఘటనలో గాయాలపడినటువంటి పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? దానిపైన హోంమంత్రి అనిత ఏం చెప్తున్నారు? పోలీసులకి పెద్దగా సీరియస్ గా ఇది లేదు. కొంత ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు, కానీ సీరియస్ గా ఎవరికైతే లేదు. కొంత ఒక ఇద్దరికి తలకి గాయాలయ్యాయి, రాళ్లు తగడంతో తలకు గాయాలయ్యాయి. కొన్ని స్టెచెస్ కూడా కుట్లు కూడా పడ్డాయని తెలుస్తుంది, కానీ అంత ప్రాణాపాయం అయితే లేదనేది వైద్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు నుంచి సాయంత్రం వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పోలీసుల మీద, అంటే ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం సరైన విధానం కాదనేది అటు హోంమంత్రి కానీ సిపి రాజశేఖర్ బాబు చెప్తారు. ఎందుకంటే పోలీసులు ఎవరినైనా అక్కడ టీడీపీ వైసీపీని కాకుండా అక్కడ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు ఉంటారు. కానీ వైసీపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వాళ్ళకి కొమ్ముగాస్తున్నారు. పోలీసుల మీద కక్ష పెట్టుకున్న విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదనే వాదన వినబడుతుంది. మనోజ్. రైట్ రాజేష్. సో పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరునాళ్ళలో టీడీపీ వర్సెస్ వైసీపీగా జరిగిన ఘర్షణ కాస్త ఒకసారిగా పోలీసులపైన దాడి వరకు తెలరేపింది. ఇక ప్రభుబండ్లు వస్తున్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రభుబండ్లు తీసుకొని వస్తుంటే వాటిని కొద్దిసేపు పాటుగా పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర వారిని ఆపినట్టుగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపుగా టీడీపీకి సంబంధించి ఎడ్లబండిని పంపించారు, కామంతాన్ని ఆపారు. ఈ నేపథ్యం ఆగ్రహం గురైన వైసీపీ నాయకులు ఒకసారిగా పోలీసులపైన తెగబడ్డారు, పోలీసులపైన రెచ్చిపోయారు, రాళ్లతో వారందరూ కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ 4 కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ విషయం పైన హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఏకంగా సంబంధిత సిపికి కూడా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకుండా వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్టు కూడా హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ పోలీసు అందరినీ కూడా ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆ తదుపరి 2 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరికొంతమందిని కూడా ఇంకా కేసులు నమోదు చేసి అదుపులో తీసుకునే అవకాశం ఉంది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అనిత ఆదేశాల మేరకి పక్కాగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.